పెళ్లి పుస్తకం. అమ్మ డెవిల్ వర్క్ లో బిజీ అయిపోయింది. మన గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. అందుకే మన పనులన్నీ ఇంత లేటుగా అవుతున్నాయి. ఓహో అవునా? మరి నీకు డ్రెస్ ఇచ్చి నిన్ను రెడీ చేసిందెవరో? నువ్వే. నేను పప్పా గురించి చెప్తున్నాను. నేను కూడా మీ పప్పా కోసమే వచ్చాను. ఇప్పుడు బట్టలు తీసిస్తాను. సాక్షి, హా? పప్పా కోసం వచ్చిందానివి మధ్యలో ఎవరు పిలిచినా వెళ్ళకూడదు. ఏంటభి? తనుజ పెళ్లికి వెళ్తున్నారు కదా, నేను కొన్న బట్టలు వేసుకుంటున్నారా లేదా అని అడగడానికి పిలిచాను. అయ్యో, వాటి సంగతే మర్చిపోయాను. నిత్యం నా గురించి ఆలోచిస్తూ ఉంటే ఇలానే నీ గురించి నువ్వు మర్చిపోతావు. అది తెలిసే గుర్తు చేయడానికి వచ్చాను. థ్యాంక్స్ అభి. సాక్షి, నేను కొన్నానని నందుకి తెలియలేదు కదా? అప్పుడు చెప్పలేదు, కానీ ఈరోజు చెప్తాను. వద్దు సాక్షి, అలా తెలిస్తే ఆ బట్టలు ముట్టుకోడు. ముట్టుకోవడమే కాదు, నిజం చెప్పి ఆ బట్టలు వేసుకునేలా చేస్తాను. చెయ్యి, నువ్వేం చేసినా నాకు మంచి జరిగితే చాలు. నా మొగుడు పక్కన నేను లేకపోయినా నాది అనుకున్న వస్తువు ఉండాలనే ఆ బట్టలు కొన్నాను. నువ్వు చెప్పిన మార్పు నిజమో కాదో చెక్ చేయడానికి చిన్న టెస్ట్ పెట్టాను. చూద్దాం ఏమవుతుందో. ఏమ్మా, ఇప్పుడైనా ఫ్రీ అయ్యావా లేదంటే మళ్ళీ వెళ్తావా? మీ పప్పాని రెడీ చేసే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళి షూ వేసుకో, వెళ్ళు పో. ఏవండి, మీరే బట్టలు వేసుకోండి. ఇవి పెళ్లికి బానే ఉంటాయా? అదేం డౌట్? ఇలాంటి డ్రెస్ వేసుకొని చాలా రోజులైంది, అందుకే కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. మీకు ఒక నిజం చెప్పాలండి, ఈ బట్టలు నేను కొనలేదు. అభిలాష మనిద్దరి కోసం తన చేతుకున్న ఉంగరం అమ్మేసి కొన్నది. అనుకున్నా, మారిన నా టేస్ట్ నువ్వు మిస్ అయినప్పుడే డౌట్ వచ్చింది. నాకు ఈ డ్రెస్ వద్దు, వేరేది వేసుకుంటాను. శత్రువైనా సరే శరణ కోరి వస్తే సహాయం చేయాలని చెప్పిన మీరు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఆ మాట భోజనం దగ్గరే చెప్పాను. అభిలాష ఇంటికి ఆకలితో రాలేదండి. మనందరి మీద అభిమానంతో చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంతో వచ్చింది. మీరు చేసే ఈ చిన్న చిన్న పనులు ఆమె మనసుకి ఎంతో సంతోషాన్నిస్తుంది. తీసుకోండి. ప్లీజ్. చాలా చక్కగా ఉన్నారు. నేను అనుకున్న దానికన్నా ఈ బట్టలు మీకు బాగా సెట్ అయ్యాయి. నాదిష్టే తగిలేలా ఉంది. ఒక్క నిమిషం. మీ బొట్లు కాటుకులు ఫినిష్ అవుతే వెళ్దాం. వెళ్దామా? పద.
దిష్టి చుక్క పెట్టించుకోకపోయినా నందు నేను కొన్న బట్టలు వేసుకున్నాడు అంటే నన్ను క్షమిస్తున్నాడు అనడానికి ఇదే ఆధారం. ఈరోజు నేను కొన్న బట్టలు తీసుకున్నాడు, రేపన్న రోజున నన్ను కూడా దగ్గరికి తీసుకుంటాడు. సాక్షిని బయటకి గెంటేలా నేను చేస్తాను. నేను నందు ఒక్కటైన రోజు పాపిష్టి కళ్ళన్నీ మా మీదే పడి ఏడుస్తాయి. అప్పుడు మాత్రం మా జంటకి ఖచ్చితంగా దిష్టి తీయించుకోవాలి. ఇదేంటబ్బా, దిష్టి తీయించుకోవాలి అంటే గుమ్మడికాయ ఊడిపడిందేంటి? ఇప్పుడు అందరి ముందు తల కొట్టేసినట్టు అవమానంగా జరిగితే బ్రతకటం కష్టమమ్మా. నీ పరువుని, అక్క మాటని నిలబెట్టడమే నా బాధ్యత. చందుని తనుజ ప్రేమిస్తుందక్క. అమ్మా నిహారిక, పనులన్నీ మేము చూసుకుంటాం, మీరు రెస్ట్ తీసుకోండి అని చెబుతున్నా మీ డాడీ మా మాట వినడం లేదమ్మా. నమస్కారం, రండి రండి. కన్న కూతురికి పెళ్ళవుతుంటే ఏ తండ్రి ప్రశాంతంగా కూర్చోరు. మన ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి మీకు తెలియడం లేదు, అంతే కదమ్మా? ఏంటే అప్పుడే పార్టీ మార్చేసావా? ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అత్తా కోడళ్ళు ఎప్పుడు ఒకటే పార్టీ అండి. మా ఇంట్లో ఆడపిల్లలు లేని లోటు మీ చెల్లి వచ్చిన తర్వాత తీరబోతుందమ్మా. తనూజని మేము కోడలుగా కాకుండా కూతురుగా చూసుకుంటాం. పండగలకి ఖరీదైన గిఫ్ట్లు కావాలి, పిల్లలు పుడితే ఊరంతా సారె పంచాలి అని గొంతెమ్మ కోరికలు కోరే మనుషులం కాదమ్మా మేము. మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి పంపిస్తున్నారు, అదే చాలని ఎప్పుడూ అనుకుంటాం. మేం చూసిన మొదటి సంబంధమే ఓకే అవ్వడం, మీ చెల్లి మా ఇంటి కోడలవ్వడం అంతా మా అదృష్టమే అనుకుంటామమ్మా. ఆ లక్ నా సొంతం అమ్మే. నిహారిక గారికి మీకన్నా ముందు నేనే థ్యాంక్స్ చెప్పాలి. పెళ్లి చూపులకు వచ్చిన రోజు నుంచి నన్ను మా ఫ్యామిలీని సొంత మనుషుల్లా చూసుకోవటం చాలా నచ్చిందండి. పెళ్లి కాకుండానే ఇలాంటి రిలేషన్ ఉంటే పెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళన్న ఫీలింగే ఉండదనిపించింది. అనిపించడం ఏమిట్రా, అదే నిజం. ఇక నుండి మనమంతా ఒకే కుటుంబం. సాత్విక్, మీ బాబాయ్ వాళ్ళు వచ్చారు, వెళ్ళి పరగించొద్దాం. ఒక్క నిమిషం. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఒక పక్క డాడ్ హడావిడి, మరో పక్క సాత్విక్ ఫ్యామిలీ సంతోషం. వీళ్ళిద్దరి మధ్య నుండి తనూజని బయటికి తీసుకురావడం సాధ్యమేనా? కుటుంబం కోసం మనసును చంపుకొని ప్రేమని త్యాగం చేస్తున్న తనూజకి న్యాయం చేయలేనా?